రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు గత రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం, కార్మికులకు వెన్నుదన్నుగా ఉన్న ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలనుకోవడం, 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని, ఈ చర్యలన్నీ కార్మిక వర్గాన్ని విస్మరించడమేనని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అందులో భాగంగానే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ కార్యాలయం మధ్య యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు మేము అధికారంలోకి వస్తానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లిస్తామని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి సభల్లో పెద్ద ఎత్తున వాగ్దానాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆప్కాస్ సంస్థని సైతం ఈరోజు రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకి, ప్రైవేటు పెట్టుబడిదారులకి కార్మికుల్ని అప్పజెప్పాలని చెప్పేసి చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని మేము ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు